హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ వ్లాగ్స్ 38. చికెన్ కర్రీ అంటే కష్టం అనుకుంటున్నారా? భయపడకండి. ఈ వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ ఇంట్లోనే సింపుల్గా థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ తయారు చేసుకోవచ్చు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, రండి స్టార్ట్ చేసేద్దాం మన చికెన్ కర్రీ. ముందుగా 1/2 kg చికెన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. మంట చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించి మూత పెట్టండి. ఈలోగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు కలుపుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు ఆ టమాటా ముక్కలను మగ్గనివ్వండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసేయండి. వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. చికెన్ ముక్కలు ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ మరియు చిటికెడు పసుపును కూడా యాడ్ చేయండి. చేసిన తర్వాత బాగా కలిపి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. గుర్తుంచుకోండి, మంట హై ఫ్లేమ్లో పెడితే చికెన్ కర్రీ అనేది మాడిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి, మూత తీసి చూద్దామండి. చికెన్ కర్రీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. చికెన్ కర్రీలో ఉన్న వాటర్ వచ్చేసింది కాబట్టి చికెన్ మనకి ఒక 60% వరకు ఉడికిందండి. ఇలా 5-10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి. చికెన్ కర్రీ అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. మీకు కొంచెం స్పైసీగా ఉండాలంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము. ఇప్పుడు ఒకసారి కారం మొత్తం చికెన్ ముక్కలు కంటేలా బాగా కలపండి. కలిపి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చికెన్ కర్రీలో చూసారా, వాటర్ అంతా పైకి తేలిందండి. అసలు నేను ఇప్పటి వరకు వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం గ్రేవీగా అయింది కదా, దీనికి కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి కూడా వేస్తానండి నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 3 వేసి ఒకసారి కలిపి ఇప్పుడు వెంటనే ఒక 300 ml గ్లాస్ వాటర్ వేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్క చాలా ఉడికించుకున్నాం. అలాగే మూత పెట్టి మగ్గించండి. ఈ వాటర్లో మగ్గితే మసాలా అంతా ముక్కలకి బాగా అంటుకొని ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. గుర్తుంచుకోండి, మంట అనేది చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే 10 నిమిషాల్లో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మూత తీసి చూద్దామండి ఒకసారి. చూసారా, వావ్, ఆ పొగ చూసారా. మనకిప్పుడు 80% వరకు
చికెన్ ముక్కలు అనేవి బాగా ఉడికాయండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీకు ముక్క తీసి చూపిస్తాను చూడండి. ముక్క అనేది దగ్గరగా అయిందండి, మెత్తగా కూడా అయింది. చూస్తున్నారుగా వీడియోలో, అలా అయితే 80% కుక్ అయినట్టు. ఇప్పుడు మిగతాది మనం కుక్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి లాస్ట్ 5 మినిట్స్లో మనం ఓపెన్ చేసి చూసుకుంటే కనుక మన చికెన్ కర్రీ వేడివేడిగా రెడీ అయిపోతుందండి. ఒకసారి కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో కనుక మనం కర్రీని దించేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత అది తిక్కగా అవుతుందండి. మరీ దగ్గర పడిన అంత కలుపుకోవడానికైతే బాగోదు. ఈ చికెన్ కర్రీ బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్ స్టెప్స్తో చేసుకోవచ్చండి. రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. చూసారుగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తినేయచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీరు ట్రై చేయండి ఎలాగుందో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని అలా వేసుకున్నారంటే సూపర్. చూసారు కదండి, వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని అలా ఒక్క ముద్ద తింటే సూపర్ కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.